హలో గైస్, మనకి రేపు ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని కీ అప్డేట్స్ వచ్చినాయి. సో వాటిలో ఫస్ట్ వచ్చేసరికి బుమ్రా అలాగే షమి. సో వీళ్ళిద్దరి గురించి అయితే ఫస్ట్ మనం షమి గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలుసు 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఇప్పటి వరకు మరి టీమిండియాలోనే కనిపించలేదు. సో దానికి రీజన్ ఏంటంటే ఇంజురీస్ వల్ల. అయితే మరి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా మరి తనని పిక్ చేయాల్సింది కొంచెం ఫిట్నెస్ కారణం వల్ల, దాని తర్వాత తను ఫిట్గా లేడు అని చెప్పేసి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నుంచి కూడా తప్పించేశారు. అయితే రేపు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అలాగే దానికంటే ముందు జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్కి సో ఈ రెండింటికి కూడా షమిని తీసుకోబోతున్నారు అని చెప్పేసి మనకైతే మరి ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. సో అయితే దాని తర్వాత మరి ఒకవేళ గనక షమి గనక వచ్చాడు అంటే సో మరి మన బౌలింగ్ అటాక్ ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది. సో దాని తర్వాత మరి షమి వచ్చాడు, ఇదంతా బాగానే ఉంది. సో మరి దాని తర్వాత మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ టెస్ట్లో ఇటువైపు బుమ్రా మరి ఇంజూర్ అయ్యాడు. సో మరి ఇటువంటి సినారీలో మరి బుమ్రా గురించి మరి బీసీఐ అయితే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అంటూ ఏమి ఇవ్వలేదు. కానీ మనకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే బుమ్రా మరి రేపు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ఈవెన్ ఐపీఎల్కి కూడా మరి అందుబాటులో ఉండడు అని చెప్పేసి మనకైతే కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో అయితే మరి ఒకవేళ ఇదే కనుక జరిగిందంటే మరి మన ఇండియా టీంకి చాలా బ్యాక్ డ్రాప్ అయింది. ఎందుకంటే ఇటువైపు షమి బుమ్రా కనుక కలిశారు అంటే సో మన బౌలింగ్ అటాక్ వేరే లెవెల్లో ఉండిద్ది. సో అలా కాకుండా ఇటువైపు బుమ్రా లేదు అంటే షమి ఎవరో ఒకళ్ళు బయటకు వెళ్ళినా సరే కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ మన బీజీటీలో చూసాం, ఇటువైపు బుమ్రాకి సహకరించే బౌలర్ ఎవరో కనిపించలేదు. సో ఒకవేళ కనుక రేపు రాబోయే రేపు ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా షమి వీళ్ళిద్దరు కనుక ఉన్నారు అంటే కప్పు కళ్ళకద్దుకొని తీసుకోవచ్చు మన వాళ్ళు. సో మరి ఇది పక్కన పెడితే మరి మన ఇండియా టీంకి సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి. రేపు రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి ఖచ్చితంగా ఈ ప్లేయర్స్ ఖచ్చితంగా స్క్వాడ్లో ఉండబోతున్నారు అని చెప్పేసి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ అలాగే మనకి రోహిత్ శర్మ. సో ఓపెనింగ్ స్పాట్ వచ్చేసరికి వీళ్ళిద్దరు ఉంటారని చెప్పేసి. అయితే ఇక్కడ శుభ్మన్ గిల్ గురించి కొంతమంది ఎక్స్ క్రికెటర్స్ కూడా కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. సో వాటి గురించి చివరిలో మాట్లాడదాం, గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి 4 ప్లేయర్స్ ఏదైతే మనకి 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఉందో సో వాటిలో ఎవరైతే టాప్ 4 ఉన్నారో సో వాళ్ళనే మళ్ళీ ఇక్కడ పిక్ చేయబోతున్నారు అని చెప్పేసి మన న్యూస్ వచ్చింది. సో దాంట్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్. సో వీళ్ళ నలుగురు మాత్రం పక్కాగా టీమ్ స్క్వాడ్లో ఉంటారు అని చెప్పేసి మనకు న్యూస్ వచ్చింది. సో దాని తర్వాత వచ్చేసరికి ఇంకొక 3 ప్లేయర్స్ అయినా సో మనకి తెలుగు ప్లేయర్స్ అయినా తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్ వీళ్ళు 3 కూడా మరి బ్యాకప్ ప్లేయర్స్గా ఉండే ఛాన్స్ ఉంది. లేదు అంటే మరి ట్రావెలింగ్ రిజర్వ్లో వీళ్ళు ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి మనకి న్యూస్ అవుతుంది. అయితే వీళ్ళలో పక్కగా ఒకళ్ళైతే టీమ్ స్క్వాడ్లో అయితే ఖచ్చితంగా ఉంటారు. సో అది ఎన్కేఆరా లేదంటే తిలక్ వర్మనా సో ఎవరనేది తర్వాత చూద్దాం. అయితే మరి దీంతో పాటు హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ సో వీళ్ళిద్దరు కూడా మరి స్క్వాడ్లోకి రాబోతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళకి మరి రేపు రాబోయే ఇంగ్లాండ్ సిరీస్లో కూడా వీళ్ళు ఉండబోతున్నారు అని చెప్పేసి అయితే మనకి అప్డేట్ వచ్చింది. సో అయితే దాని తర్వాత వచ్చేసరికి మరి ఓపెనింగ్ స్పాట్లో చూసుకుంటే మనకి బ్యాకప్గా యశస్వి జైస్వాల్ని తీసుకోబోతున్నారు అని చెప్పేసి. అయితే నాకు తెలిసి అయితే ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి శుభ్మన్ గిల్ని బ్యాకప్గా పెట్టుకొని మనకి జైస్వాల్ని ఓపెనింగ్ స్పాట్లో దించితే బెటర్ అనేది నా ఫీలింగ్. సో ఎందుకంటే తనకి మనం ఆల్రెడీ చూసాం, మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకున్నా, అంతకుముందు మరి సినారియో చూసుకున్నా సరే మరి యశస్వి జైస్వాల్ గిల్ కంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి స్టాట్స్ పరంగా. సో మరి దీని పరంగా చూసుకుంటే నాకైతే మరి ఎస్ఎస్వి జైస్వాల్ ఆ ప్లేస్లో పెడతాం అనేది చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. సో అయితే దాని తర్వాత మరి వికెట్ కీపర్లో ఎవరు వస్తారు భయ్య? వికెట్ కీపర్లో వచ్చేసరికి మనకి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసరికి ఓడిఐ ఫార్మాట్లో కాబట్టి సో కేఎల్ రాహుల్కి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. సో మరి కేఎల్ రాహుల్కి ప్రిఫరెన్స్ ఉంటే మరి బ్యాకప్ ఎవరు ఉంటారు అంటే సో మరి రిషబ్ పంత్ అలాగే సంజు శాంసన్ వీళ్ళిద్దరు బ్యాకప్లో ఉండబోతున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి కేఎల్ రాహుల్ అయితే మరి ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఉంచబోతున్నారు అని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. సో ఇదనమాట. మరి దాని తర్వాత మనకి నెక్స్ట్ పొజిషన్లో ఎవరు ఆడతారంటే మనకి ఆల్రెడీ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. సో దాని తర్వాత వచ్చేసరికి జడేజా ఆర్ అక్షర్ పటేల్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా మరి పిక్ చేసుకుంటారు. సో ఇదైతే మరి ప్రజెంట్ సినారీ అయితే ఎలా ఉంది. అయితే దాని తర్వాత మరి ఇందాక శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో దాని గురించి ఇద్దరు ఎక్స్ ఇండియన్ ప్లేయర్స్ అయినా కృష్ణమాచారి శ్రీకాంత్ అలాగే సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, మీ అందరూ తెలిసే ఉంటాడు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ సిఎస్కేకి 2008 2009 ఆ టైంలో ఆడాడు. సో మరి వీళ్ళిద్దరు చేసిన కామెంట్స్ ఏంటి అంటే శుభ్మన్ గిల్ దగ్గర అసలు స్కోర్ కొట్టాలనే ఇంటెంటే లేదు. సో ఏదో ఆడేస్తాను, కొట్టేస్తాను, పీకేస్తాను అనే మాటల్లో తప్పితే సో తన బ్యాట్ నుంచి వచ్చిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి.
సో ఇటువంటి ఫెయిల్ అవుతున్న, ఇంత స్ట్రగుల్ అవుతున్న బ్యాట్స్మెన్కి మీరు ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? సో మరి ఇతను నార్త్ నుంచి వచ్చాడు అని చెప్పేసి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారా? సో సౌత్లో కూడా ఒకసారి చూడండి, సౌత్లో కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది. సో ఇటువైపు మరి ఒకవేళ కనుక శుభ్మన్ గిల్ ఫెయిల్ అయినట్టు సౌత్లో ఎవరైనా సరే ఇట్లా స్ట్రగుల్ అవుతున్నట్టయితే టీం నుంచి పక్క తొలగించేవాళ్ళు. సో మరి సౌత్ వాళ్ళకి ఒక న్యాయం, అలాగే నార్త్ వాళ్ళకి ఒక న్యాయం అని చెప్పేసి సో వీళ్ళిద్దరూ అయితే కామెంట్స్ చేయడం జరిగింది. సో దాంతోపాటు శుభ్మన్ గిల్ని పక్కన పెట్టేసి మరి ఒక టాలెంటెడ్ ప్లేయర్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది సో మరి అయితే బీసీఐ దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా వీళ్ళైతే కామెంట్స్ చేయడం జరిగింది. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.